చాలామంది చాలా రకాలుగా ఎలా ఉంటారో తెలుసా? దేవుడిని నమ్ముకుంటే నాకే ఎందుకు ఈ కష్టాలు అని. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, మంచివారి దగ్గరికి నీవు వెళ్ళినట్టు చెడ్డవాళ్ళ దగ్గరికి వెళ్ళగలవా? లేదు కదా. అలాగే దేవుడు కూడా మంచి వాళ్ళకే పరీక్షలు పెడతాడు, వీళ్ళు ఎంతవరకు తట్టుకోగలరు అని. కాబట్టి మనం తట్టుకునే శక్తి మనకి ఉందని తెలిసి భగవంతుడిని మనం శరణ వేడుకుంటాం. ఏంటయ్యా నాకు ఈ శిక్ష అని వేడుకున్నప్పుడే కదా భగవంతుడు నీ చెంతన ఉన్నట్టే, నిన్ను రక్షించి కాపాడుతూ ఉన్నట్టే. దేవుడే లేకపోతే సమస్య ఇచ్చిన దేవుడు నీకు పరిష్కారం ఎలా ఇస్తాడు కదా. ఎప్పుడైనా సరే బాధ వచ్చినా ఏదొచ్చినా దేవుణ్ణి ఒక్కసారి నీకు ఇష్టమైన దేవుణ్ణి నామస్మరణ చేయి, కష్టాలన్నీ తీరిపోతాయి. అంతే కదా.